Welcome to our channel. In this lesson number 1 on the topic partnership. Now we are going to learn introduction and also some of the important formulas on it. Okay, so if you're preparing for any competitive exams, the chapter weightage is 1 to 2 marks. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినా సరే పార్ట్నర్షిప్ నుండి 1 నుండి 2 క్వశ్చన్లు వచ్చే ఛాన్స్ ఉంటాయండి. ఐ థింక్ వెరీ డెడ్ ఈజీ టాపిక్. ఓకే, సో టోటల్ ఎంటైర్ ది టాపిక్స్ లో ఒకే ఒక ఫార్ములా ఉంటుందండి, సింగిల్ ఫార్ములా. ఆ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. అండ్ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్ని అప్లికేషన్ ఓరియంటెడ్ గా ఉంటాయండి. పార్ట్నర్షిప్ అంటే ఏంటి? Whenever more than one person jointly do a business, it is called partnership. ఓకే, ఒకరు లేదా అంతకన్నా ఎక్కువ మంది కొంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేసి ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేశారనుకోండి, దాన్ని పార్ట్నర్షిప్ అంటామండి ఇక్కడ. ఓకే, సో పార్ట్నర్షిప్లో 2 విధాలుగా ఉంటాయి. సో పార్ట్నర్షిప్ కెన్ బి క్లాసిఫైడ్ as 2 types. ఫస్ట్ వన్ ఈస్ యాక్టివ్ పార్ట్నర్ అండ్ సెకండ్ వన్ ఈస్ స్లీపింగ్ పార్ట్నర్. ఓకే, సో యాక్టివ్ పార్ట్నర్ అంటే ఏంటండి? యాక్టివ్ పార్ట్నర్ అంటే ఒక బిజినెస్ లో ఇద్దరు అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు, ఎండ్ ఆఫ్ ది డే వరకు ఇద్దరు వర్క్ చేస్తారు, వచ్చిన ప్రాఫిట్ ని వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎలా ఉంటుందో ఆ రేషియోలో ఈక్వల్ గా షేర్ చేసుకుంటారండి. ఓకే, ఇట్ ఈస్ కాల్డ్ ద యాక్టివ్ పార్ట్నర్. అంటే ఇద్దరు అమౌంట్ పెడతారు, ఇద్దరు వర్క్ చేస్తారు. ఓకే, సో స్లీపింగ్ పార్ట్నర్ అంటే ఒక బిజినెస్ లో ఫర్ ఎగ్జాంపుల్ 2 persons ఉన్నారు అనుకుందాం. ఆ 2 persons లో ఇద్దరు అమౌంట్ పెడతారు, బట్ ఒక్కరు మాత్రమే వర్క్ చేస్తారండి. అండ్ రిమైనింగ్ ఉన్న పర్సన్ ఎవరంటే స్లీపింగ్ పార్ట్నర్. అంటే వాడు అమౌంట్ పెడతాడు కానీ వర్క్ చేయడానికి మీనింగ్ అక్కడ. అంటే సో ఏనప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబి 2 persons ఉన్నారు అనుకుందాం. ఇక్కడ ఆ 2 persons లో ఏనవాడు యాక్టివ్ పార్ట్నర్ అనుకోవచ్చు, బి అనేవాడిని స్లీపింగ్ పార్ట్నర్ అనుకున్నాం అనుకోండి. సో ఏనవాడు వర్క్ చేసినందుకు గాను సమ్ అమౌంట్ వాడు తీసుకుంటాడు అనమాట. అంటే బి అనేవాడు ఎక్కడ ఉంటాడు? స్లీపింగ్ పార్ట్నర్ అనమాట. అంటే వాడు సో ఇచ్చిన ప్రాఫిట్ లో రేషియో మాత్రమే తీసుకుంటాడు కానీ వర్క్ చేసినందుకు సమ్ అమౌంట్ తీసుకోరండి. ఇట్ ఈస్ కాల్డ్ ద స్లీపింగ్ పార్ట్నర్. ఓకే, సో పార్ట్నర్షిప్ కి సంబంధించిన ఫార్ములా చూడండి. ఓన్లీ సింగిల్ ఫార్ములా, టోటల్ ఎంటర్ ది చాప్టర్ క్లోజ్ చేయొచ్చండి ఇక్కడ. దట్ ఫార్ములా ఇస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇన్ టు టైం. ఓకే, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇన్ టు టైం. ఓకే, సో ఇది ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఎంటర్ ది చాప్టర్ మొత్తం ఈ ఫార్ములా ద్వారా అప్లికేషన్ ఓరియంటెడ్ గా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి ఇక్కడ మనం. సో పార్ట్నర్షిప్ కాన్సెప్ట్ లో 6 or 7 మోడల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఒక్కొక్క మోడల్ ని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ మోడల్స్ అని ఒకసారి చెక్ చేద్దామండి ఇక్కడ. ఓకే, ద ఫస్ట్ మోడల్ ప్రాబ్లమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏబి 2 persons అండి ఇక్కడ. ఏబి స్టార్టెడ్ ఏ బిజినెస్, ఏ ఇన్వెస్టింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 30,000 rupees. ఏ ఇన్వెస్టింగ్ 30,000 rupees and B investing 40,000 rupees. Okay, so AB started a business, A investing 30,000 rupees and B investing 40,000 rupees. Okay, at the end of the year, the total profit is 49,000 rupees. At the end of the year, the total profit is 49,000 rupees. Then find the A share. Okay, first model problem ila untundandi. So AB started a business, A investing 30,000 rupees, B investing 40,000 rupees. At the end of the year, get a total profit of 49,000 rupees. Then find the A share. అంటే సో ఏబీలో ఒక వ్యాపారంలో 30,000 40,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టారండి. అయితే సంవత్సరం తర్వాత వాళ్ళ ప్రాఫిట్ ఎలా వచ్చిందండి? 49,000 వచ్చినాయండి. ఇక్కడ ప్రాఫిట్ ఎంత? 49,000. అయితే సో ఏ యొక్క షేర్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటండి ఇక్కడ. ఏ యొక్క షేర్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకే, సో ఫార్ములా ఏంటండి? ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇన్ టు టైం. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇన్ టు టైం. సో ఫస్ట్ ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇక్కడ? 30,000 rupees. ఓకే, సో టైం అంటే ఎంత? 1 year గా కన్వర్ట్ చేసుకుంటామండి ఇక్కడ. అంటే ఒక 1 year కి మనం కన్వర్ట్ చేసుకుంటాం. అంటే ప్రాబ్లంలో కానీ వాడు ఇయర్స్ లో ఇచ్చినా సరే మనం టైం ని మంత్స్ లో కన్వర్ట్ చేయాలండి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ప్రాబ్లంలో కానీ టైం ని ఇయర్స్ లో ఇస్తే దాన్ని మంత్స్ లో కన్వర్ట్ చేసుకుంటాం ఇక్కడ. అంటే 1 year అంటే 12 months, 2 years అంటే 24 months. ఓకే, సో ప్రాబ్లంలో టైం ని ఎలా కన్వర్ట్ చేస్తామంటే మంత్స్ గా కన్వర్ట్ చేయండి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ సో బి ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇక్కడ? 40,000 rupees ఇంటూ టైం ఎంత? 12 months. అంటే వాళ్ళిద్దరి గురించి ఏం చెప్పలేదు కాబట్టి టైం గురించి మనం సో ఈక్వల్ గా తీసుకుంటామండి. 12 months అని. ఓకే, సో క్యాన్సిలేషన్ చూడండి ఒకసారి. 12 కి క్యాన్సిల్ అండ్ 4 zeros కి 4 zeros కి క్యాన్సిల్. ఓకే, సో రిమైనింగ్ ఏముంది ఇక్కడ? 3:4 ఉందండి. ఏ అనేవాడు 3 parts, బి అనేవాడు 4 parts. టోటల్ హౌ మెనీ పార్ట్స్ అండి? 7 parts. ఓకే, 7 parts ఈజ్ ఈక్వల్ టు 49,000 rupees.
7 parts is equal to 49,000 rupees. Then 1 part ఎంత అవుతుంది ఇక్కడ అంటే 7,000 rupees అవుతుంది ఇక్కడ. 1 part ఎంత అవుతుందండి 7,000 rupees అవుతుంది ఇక్కడ. అంటే ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి ప్రాబ్లంలో? ఫైండ్ అవుట్ ద ఏ షేర్ అన్నాడు. ఏ అంటే ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ? 3 parts ఉన్నాయి. దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 into 1 part కి ఎంత 7,000 rupees. దెన్ ఈజ్ ఈక్వల్ టు 7 3s 21,000 rupees. ఓకే, సో ఏ షేర్ ఎంత అండి ఇక్కడ 21,000 rupees. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ బి షేర్ ని ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. దెన్ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇస్ హౌ మెనీ పార్ట్స్ 4 parts. దెన్ 4 into 7,000 rupees. దెన్ ఇస్ ఈక్వల్ టు 4 7s 28. Okay, so 28,000 rupees. So 21 plus 28, 49,000 rupees. ఓకే, సో ఫస్ట్ మోడల్ ప్రాబ్లం క్లియర్ గా ఉంటుందండి. సమ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అండ్ ఎండ్ ఆఫ్ ది డే వరకు ఇద్దరు వర్క్ చేస్తారండి. వచ్చిన ప్రాఫిట్ ని, సో ఇన్వెస్ట్మెంట్ రేషియో అనమాట ఇది. ఇన్వెస్ట్మెంట్ రేషియో 3:4 అనేది ఇన్వెస్ట్మెంట్ రేషియో ప్రకారం వచ్చిన ప్రాఫిట్ ని షేర్ చేసుకుంటారండి. దట్ ఈస్ ద ఫస్ట్ మోడల్ ప్రాబ్లం. ఐ థింక్ వెరీ డెడ్ ఈజీ. ఓకే ఓకే, సెకండ్ మోడల్ ప్రాబ్లం చెక్ చేద్దామండి ఇక్కడ మనం. Okay, for example, A started a business investing 20,000 rupees. For example, A started a business investing 20,000 rupees. After 6 months, B joined 30,000 rupees. After 6 months, B joined 30,000 rupees. At the end of the year, they get a total profit of 63,000 rupees. At the end of the year, they get a total profit of 63,000 rupees. Then find the A share and B share. Okay, so problem ni koncham clear ga observe cheyandi. Second model, A started a business 20,000 rupees. After 6 months, B joined with capital of 30,000 rupees. At the end of the year, they get a total profit of 63,000 rupees. Then find the A share and B share. And ఏ అనేవాడు ఒక బిజినెస్ ని 20,000తో స్టార్ట్ చేశాడండి. 6 నెలల తర్వాత బి అనేవాడు వ్యాపారంలోకి జాయిన్ అయ్యాడంట. అయితే సో సంవత్సరానికి వాళ్ళకి వచ్చిన ఆదాయం ఎంత అండి ఇక్కడ 63,000 అంట. అయితే ఏ యొక్క షేరు బి షేర్ ని మనం ఫైండ్ అవుట్ చేయమంటండి ఇక్కడ. ఓకే, సో సేమ్ ఫార్ములా, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఓకే, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఆ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు. సో ఆటోమేటిక్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. సో ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ అంతే ఇక్కడ 20,000 రూపీస్. అంటే సో టైం కానీ మెన్షన్ చేయకపోతే 1 year గా తీసుకుంటామండి ఇక్కడ మనం. నెక్స్ట్, సో బి ఇన్వెస్ట్మెంట్ అంతే ఇక్కడ 30,000 రూపీస్. ఓకే, ఆఫ్టర్ 6 months జాయిన్ అన్నాడు. అంటే టోటల్ 1 year లో 6 months కంప్లీట్ అయితే రిమైనింగ్ హౌ మెనీ మంత్స్ వర్క్ చేసినట్టు 6 months వర్క్ చేసినట్టు ఇక్కడ. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. ఏ అనే టైం గురించి మనకు చెప్పలేదు కాబట్టి 1 year గా తీసుకుంటాం. సో బి అనే టైం ఏమన్నాడు ఇక్కడ ఆఫ్టర్ 6 months బి జాయిన్ అన్నాడు. అంటే 6 నెలల తర్వాత బి అనేవాడు జాయిన్ అయ్యాడు. అంటే టోటల్ 1 year తీసుకున్నాం ఇక్కడ. 1 year లో ఆల్రెడీ 6 months కంప్లీట్ అయిపోతే రిమైనింగ్ హౌ మెనీ మంత్స్ ఉంటాయండి ఇక్కడ 6 months ఉంటాయి ఇక్కడ. సో ఈజీగా క్యాలిక్యులేట్ చేద్దాం ఇక్కడ. సో 6 1s 6 2s 4 zeros కి 4 zeros కి క్యాన్సిల్. ఓకే, సో 2 2s 4:3 into 1 3. అంటే సో ఏ అనేవాడు ఇన్వెస్ట్మెంట్ రేషియో 4 parts, బి అనేవాడు ఇన్వెస్ట్మెంట్ రేషియో 3 parts. టోటల్ హౌ మెనీ పార్ట్స్ 7 parts. 7 parts ఈజ్ ఈక్వల్ టు 63,000 రూపీస్ అంట. దెన్ 1 part ఎంత అవుతుంది ఇక్కడ? సో 7 1s 7 9s అంటే 9,000 రూపీస్ అవుతుంది ఇక్కడ. అంటే 1 part ఎంత అవుతుందండి ఇక్కడ 9,000 రూపీస్ అవుతుంది. ఇక్కడ ఏ షేర్ ని ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి. దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ హౌ మెనీ పార్ట్స్? A how many parts? 4 parts. Then 4 into 9,000 is equal to 36,000 rupees. A share ఎంతండి 36,000 rupees. Next, for example, B share ని find out చేయాలంటే B is how many parts? 3 parts. And 3 into 9,000 rupees then is equal to 27,000 rupees. Okay, A share is how much? 36,000 and B share is how much? 27,000 rupees. ఓకే, సో ప్రాబ్లమ్ లో క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఆటోమేటిక్ గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. సెకండ్ మోడల్లో ఇక్కడ మంత్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏ యొక్క టైం మనకి మెన్షన్ చేయలేదు కాబట్టి 1 year గా తీసుకుంటాం. అండ్ బి అనేవాడు ఆఫ్టర్ 6 months తర్వాత జాయిన్ అయ్యాడు. ఓన్లీ 6 months మాత్రమే వర్క్ చేసినట్టు మీనింగ్ అండి ఇక్కడ మనకి. ఓకే, సో అందుకే 6 months తీసుకున్నాం ఇక్కడ. సో థర్డ్ మోడల్ ఎగ్జాంపుల్, 3 persons ABC started a business. A investing 20,000 rupees, for example. Next, B investing 30,000 rupees and C investing 40,000 rupees. Okay, so ABC started a business. A investing 20,000, B investing 30,000 and C investing 40,000 rupees.
Okay, at the end of the year they get a total profit of 54,000 rupees. At the end of the year they get a total profit of 54,000 rupees. Then find the A share, B share and C share. Okay, so problem I think very dead easy ga solve cheyachandi. Third model. Okay, so what is the formula? Profit is equal to investment into time. Profit is equal to investment into time. Okay, A investment ante ikkada 20,000 rupees. 20,000 rupees ఇంటూ టైం ని మెన్షన్ చేయలేదు కాబట్టి 1 year గా తీసుకుంటామండి ఇక్కడ మనం. నెక్స్ట్ బి ఇన్వెస్ట్మెంట్ అంతే ఇక్కడ 30,000 రూపీస్. ఓకే, టైం గురించి మనకి ఏం చెప్పలేదు కాబట్టి 12 months గా తీసుకుంటాం ఇక్కడ మనం. ఓకే, సో సి ఇన్వెస్టింగ్ 40,000 రూపీస్. సి టైం కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి 1 year గా కన్వర్ట్ చేస్తామండి ఇక్కడ మనం. ఓకే, సో క్యాన్సిలేషన్ చూడండి ఒకసారి. 12 కి క్యాన్సిల్. ఓకే, 4 zeros కి 4 zeros కి క్యాన్సిల్. దెన్ ఈజ్ ఈక్వల్ టు 2:3:4. Okay, so ABC investment ratio is 2:3:4. అంటే సో end of the year ఎంతంటే ఇక్కడ 54,000 అన్నాడు. అంటే టోటల్ హౌ మెనీ పార్ట్స్? 2 + 3 5, 5 + 4 9. అంటే 9 parts is equal to 54,000 rupees. Then 1 part is equal to 6,000 rupees. Okay, so 9 ones are 9 6 are 54. And 1 part is equal to 6,000 rupees. Then find the A share, B share. Okay, so A share ఎంత అవుతుందండి ఇక్కడ? A share ఎంతండి? 2 into 6,000. 2 into 6,000 rupees is equal to 12,000 rupees. Next 3 into 6,000 18,000 rupees and 6,000 into 4 24,000 rupees. Okay, so third model కొంచెం క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఆటోమేటిక్ గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. ఇక్కడ ఏ షేర్ ఇస్ 12,000 రూపీస్ అండ్ బి షేర్ ఇస్ 18,000 రూపీస్ అండ్ సి షేర్ ఇస్ 24,000 రూపీస్. టోటల్ 54,000 లో ఏ షేర్ ఎంత అండి? 12,000, బి షేర్ ఎంత అండి? 18,000 అండ్ సి షేర్ ఎంత అండి? 24,000. ఓకే, సో ప్రాబ్లమ్ ని కొంచెం క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఆటోమేటిక్ గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. ఓకే, ఓకే, ఫోర్త్ మోడల్ ప్రాబ్లం అండి ఇక్కడ. సో ఫోర్త్ మోడల్ లో ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ABC 3 persons started a business investing 20,000 rupees. Okay, A investing 20,000 rupees. After 2 months, B joined with capital of 30,000 rupees. After 2 months, B joined with capital of 30,000 rupees. Another 2 months, C joined 40,000 rupees. Another 2 months, C joined with capital of 40,000 rupees. At the end of the year, they get a total profit of 2,15,000 rupees. At the end of the year, they get a total profit of 2,15,000 rupees. Then find the A share, B share and C share. Okay, so problem ni koncham clear ga observe cheyandi. ABC started a business. A investing 20,000 rupees. After 2 months, B joined with capital of 30,000 rupees. Another 2 months, C joined with capital of 40,000 rupees. At the end of the year, they get a total profit of 2,15,000 rupees. Then find the A share, B share and C share. Okay, so what is the formula? Profit is equal to investment into time. Profit is equal to investment into time. And the same formula and ikkada. Okay, so A investment and ikkada 20,000 rupees into time. సో ఏ గురించి మనకి ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి 1 year గా తీసుకుంటామండి ఇక్కడ మనం. ఓకే, నెక్స్ట్ బి ఇన్వెస్ట్మెంట్ అంతే ఇక్కడ 30,000 రూపీస్. ఓకే, టైం ఎంత ఇక్కడ? ఆఫ్టర్ 2 months జాయిన్ అన్నాడండి. అంటే టోటల్ 1 year లో 12 months లో సో 2 months క్లియర్ అయిపోతే రిమైనింగ్ ఎంత ఉంటుందండి ఇక్కడ? 10 months అనమాట. అంటే 10 months బి అన్నప్పుడు వర్క్ చేసినట్టు ఇక్కడ మనకి. నెక్స్ట్ అనదర్ 2 months అన్నాడు. అంటే సో సి క్యాపిటల్ ఎంత అండి ఇక్కడ? 40,000 రూపీస్. టైం ఎంత అండి? అనదర్ 2 months అంటే సో ఆల్రెడీ 10 months ఉంది బి అనేవాడు జాయిన్ అప్పుడు. అనదర్ 2 months అంటే 8 months అండి ఇక్కడ. అంటే సి అనేవాడు 8 months వర్క్ చేసినట్టండి ఇక్కడ. ఓకే, సో ప్రాబ్లమ్ ని కొంచెం క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. సో క్యాన్సిలేషన్ ఈజీగా సాల్వ్ చేద్దాం. 4 zeros కి 4 zeros కి 4 zeros కి క్యాన్సిల్. ఓకే, నెక్స్ట్ 2 4s 2 5s అండ్ 2 6s. ఓకే, సో ఇంకేమైనా క్యాన్సిలేషన్ అవుతుంది తర్వాత చెక్ చేద్దాం ఇక్కడ. సో 2 into 6 12 is to, so 3 5s 15 is to 4 4s 16. ఇది క్యాన్సిలేషన్ అవ్వదు కాబట్టి సో టోటల్ ఫైనల్ గా ఏబిసి ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎంత అండి? 12 is to 15 is to 16.
ఏబిసి ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎంత అండి ఇక్కడ 12:15:16. ఓకే, సో టోటల్ హౌ మెనీ పార్ట్స్ 16 + 15 + 23, సో 43 పార్ట్స్. ఓకే, సో 43 parts is how much అండి? టోటల్ ప్రాఫిట్ 2,15,000 rupees. 2,15,000 rupees అన్నాడు. అంటే 43 parts 2,15,000 rupees అయితే దెన్ 1 part ఎంత అవుతుంది ఇక్కడ? సో 43 ones 43 5s 215 అంటే 5,000 rupees. 1 part ఎంత అవుతుంది ఇక్కడ? 5,000 rupees అవుతుంది. అంటే ఏబిసి షేర్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి ఇక్కడ దెన్ 12 into 5,000 rupees క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ వస్తుంది. సేమ్ యాజ్ బి షేర్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే 15 into 5,000 rupees అండ్ సి ఈజ్ ఈక్వల్ టు 16 into 5,000 rupees. ఇవి క్యాలిక్యులేట్ చేస్తే ఏ షేర్, బి షేర్, సి షేర్ ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి ఇక్కడ. ఓకే, సో మీ ప్రాబ్లంలో క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడ టైంని అబ్జర్వ్ చేయండి అండి. ఓకే, సో ఏ టైం గురించి మనకేం చెప్పలేదు కాబట్టి 1 year గా కన్సిడర్ చేసుకుంటాం. సో బి అనేవాడు ఆఫ్టర్ 2 months తర్వాత జాయిన్ అయ్యాడంట. టోటల్ 1 year లో 12 months లో ఆఫ్టర్ 2 months తర్వాత జాయిన్ అంటే టోటల్ ఎన్ని మంత్స్ వర్క్ చేసినట్టు ఇక్కడ? 10 months వర్క్ చేసినట్టు. అండ్ సి అనేవాడు అనదర్ 2 months తర్వాత జాయిన్ అయ్యాడంట. అనదర్ 2 months అంటే 8 months వర్క్ చేసినట్టు అండి ఇక్కడ. ఓకే, సో సేమ్ ఫార్ములా ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఓకే, సో 5th మోడల్ ప్రాబ్లం అండి. కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా సాల్వ్ చేయొచ్చండి ఇక్కడ. సో 5th మోడల్ ప్రాబ్లం లైక్ దిస్. AB started a business. The investment ratio is 5:6 అనుకుందాం. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎంత అండి? 5:6 అనుకుందాం. ఓకే, ఆఫ్టర్ 8 months ఏ విత్డ్రా ఫ్రమ్ ద బిజినెస్ అంటే 8 నెలల తర్వాత ఏ అనేవాడు వ్యాపారంలో నుంచి బయటకు వచ్చేసాడంట. అయితే ఓకే, సో ద ప్రాఫిట్ రేషియో ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ 5:9 అనుకుందాం. ప్రాఫిట్ రేషియో ఈస్ 5:9. అయితే సో బి అనేవాడు తన క్యాపిటల్ని ఎన్ని నెలలు ఉంచాడో ఫైండ్ అవుట్ చేసి సరిపోతుందండి. ఓకే, ద నంబర్ ఆఫ్ మంత్స్ బి క్యాపిటల్ రిమైనింగ్ ఇన్ ద బిజినెస్. ఓకే, అంటే సో బి యొక్క అమౌంట్ అనేది ఎన్ని మంత్స్ అనేది బిజినెస్ లో ఉందో ఫైండ్ అవుట్ చేసి సరిపోతుంది. క్యాపిటల్ ఎన్ని మంత్స్ బిజినెస్ లో ఉందో ఫైండ్ అవుట్ చేసి సరిపోతుంది. అంటే ఇక్కడ మంత్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలండి ఇక్కడ మనకి. ఓకే, సో అంటే ప్రాబ్లం చూడండి ఒకసారి. వాట్ ఈస్ ద ఫార్ములా? ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఓకే, సో ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత? 5 parts ఇంటూ టైం ఎంత? 8 months. సో బిజినెస్ నుంచి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ బి ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎంత? 6 ఇంటూ టైం ఎంత మనకు తెలుసా? తెలియదు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకుందామండి ఇక్కడ మనం. ఓకే, సో దెన్ ప్రాఫిట్ రేషియో ఎంత అండి? 5:9. 5:9. సో ప్రాబ్లం క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి సరిపోతుంది మనకి ఇక్కడ. ఓకే, 5 into 9 by అండ్ బి ఎంత? 6 into x is equal to 5/9. 5/9. ఓకే, సో 3 3s 3 2s 2 1s 2 4s 5 కి క్యాన్సిల్. దెన్ x is equal to 4 into 3 12 months. ఓకే, సో బి యొక్క క్యాపిటల్ అనేది ఎన్ని మంత్స్ ఉంటుందండి ఇక్కడ? 12 months అని ఉంటుంది ఇక్కడ. అంటే ప్రాబ్లమ్ మంత్స్ కూడా సమ్ టైమ్స్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనకి. ఓకే, సో 5th మోడల్ ప్రాబ్లంలో టైంని ఫైండ్ అవుట్ చేస్తామండి ఇక్కడ మనం. ఇక్కడ అంటే ప్రాబ్లంలో ఏమన్నాడు? ఏబి ఇన్వెస్ట్మెంట్ రేషియో 5:6 అన్నాడు. ఓకే, ఆఫ్టర్ 8 months బి లెఫ్ట్ ద బిజినెస్ ఆర్ విత్డ్రా ద బిజినెస్ అన్నాడు. ఓకే, అంటే ఏ అనేవాడు 8 months వరకు మాత్రమే వర్క్ చేస్తాడు. ఓకే, బట్ బి మాత్రం ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ వరకు ఉంటాడు. ద ప్రాఫిట్ రేషియో ఎంత అండి? 5:9 అంట. అయితే సో బి క్యాపిటల్ ఎన్ని మంత్స్ ఉందో అది ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఇక్కడ మనకి. అంటే బి క్యాపిటల్ ఎన్ని మంత్స్ ఉంటుంది ఇక్కడ? 1 year ఉంటుంది. అంటే 12 months ఉంటుంది. ఓకే, సో సేమ్ ఫార్ములా అండి. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఇది 5th మోడల్ అండి. అండ్ 6th మోడల్ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి స్లీపింగ్ పార్ట్నర్ అండి. ఓకే, సో మీకు ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ స్లీపింగ్ పార్ట్నర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇక్కడ. అంటే టోటల్ 6 మోడల్స్లో పార్ట్నర్షిప్ నుండి ప్రాబ్లమ్స్ అడగచ్చండి. ఓకే, సో ఈ 6 మోడల్స్ మీరు కొంచెం క్లియర్గా ఉంటే ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ 6 మోడల్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే సో పార్ట్నర్షిప్ నుండి ఏ ప్రాబ్లం వచ్చినా ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. అంటే బేసిక్స్ పర్ఫెక్ట్గా ఉంటేనే చాప్టర్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చండి. ఓకే, ఈ చాప్టర్ పెద్ద కష్టమేం కాదు. ఓకే, ఓన్లీ సింగిల్ ఫార్ములా ఒకటి ఉంటుంది, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం అని. ఓకే, ఆ ప్రాబ్లమ్ని గుర్తుపెట్టుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ అనే అప్లికేషన్ ఓరియంటెడ్గా వెళ్ళిపోతాయండి. రేషియో ప్రపోర్షన్స్ నుండి, పర్సంటేజ్ నుండి ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటారు. ఓకే, సో పార్ట్నర్షిప్ని మిక్స్ చేసుకుంటూ వెళ్తుంటారండి. అప్లికేషన్ ఓరియంటెడ్గా ప్రాబ్లమ్ మనం ఆలోచిస్తే సో పార్ట్నర్షిప్ టాపిక్లో ఏ ప్రాబ్లం వచ్చినా ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్
అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను అప్లోడ్ చేసే క్లాసెస్ మొత్తం నోటిఫికేషన్ రూపంలో ఈజీగా వస్తుంటాయండి మీకు ఇంకా.